కూడా సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి 120 బహదూర్ 120 బహదూర్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మూవీ చూసుకుంటే మాత్రం నిజంగా చెప్తున్నా కదా, ఈ మూవీ మీరు మిస్ అవ్వద్దంటాను. ఎందుకు మిస్ అవ్వద్దంటే మాత్రం అప్పట్లో మనకి ఐ థింక్ 1960s 1970s టైం అయితే ఎగ్జాక్ట్ గుర్తుకు లేదు, నాకు ఇయర్ మెన్షన్ చేసా మర్చిపోయినా నేను. కానీ ఏదైతే చైనా నుంచి వచ్చిన సోల్జర్స్ని మన 120 మంది సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో అడ్డుకున్నారు, వాళ్ళు పోరాడి వాళ్ళ మీద బాగా చేసిరన్నమాట. అవి మన మెయిన్ లీడ్ యాక్టర్ అయితే ఉన్నారు, క్యారెక్టర్ సేతన్ సింగ్ అనే క్యారెక్టర్ ఉంటుంది. అతని లైఫ్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా వరల్డ్ బిల్డింగ్కి అతని లైఫ్కి అదంతా ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా మనకి అటాక్స్ కానీ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి, ఆ కొండల మీద ఎట్లా స్ట్రాటజీస్ చేస్తారు అనేది నిజంగా చెప్తున్నా కదా బై. మూవీ బై సోల్జర్స్ గురించి నేనైతే మాత్రం పక్కా చూడమంటాను. ఇది మాత్రం మిస్ చేయకండి. ఈ సినిమా మాత్రం 120 బహదూర్ సినిమా మాత్రం మీరు మిస్ చేయకండి. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూడండి అనేసి అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. అడ్వైజ్ కూడా కాదు, పోయి చూడండి, అంత మంచిగా ఉంది. ఫ్యామిలీ బాండింగ్స్ ఎలా ఉంటాయి, ఒక వైఫ్ భర్త కోసం ఎలా తపన పడుతుంది, కుటుంబం ఏముంటుంది, కుటుంబం గురించి వాల్యూస్ కానీ దేశం కోసం భక్తి గురించి దేశభక్తి గురించి కానీ చాలా బాగా చూపించారు బై 120 బహదూర్. ఇంకోటి ఏంటంటే దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి బై, లైక్ మిలిటరీలో కూడా ప్రూఫ్ లేకుండా ఎలా చేస్తారనే దాని మీద. అది ఎండింగ్లో సూపర్బ్ అనిపించింది. ఎండింగ్ నిజంగా చెప్తున్నా కదా, ఈ మూవీలో 120 బహదూర్ అనే మూవీలో మాత్రం సూపర్బ్ ఎండింగ్. అంటే నిజంగా జరిగింది కాబట్టి చెప్తాను. కానీ ఇక్కడ ఒకటి మైనస్ ఏంటంటే ఆబ్వియస్గా స్టోరీ మనకు అందరు తెలిసిందే. ఏంటంటే కొంచెం క్రియేటివ్ లిబర్టీ క్రియేటివ్ ఫ్రీడమ్ కొన్ని చేంజెస్ చేసి ఉంటారు. సో అది యాక్సెప్టబుల్ అనమాట. నేనైతే రికమెండ్ చేస్తాను థియేటర్లో చూడమని. అండ్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకోవడం మాత్రం 3/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాను. అండ్ తక్కువ ఎందుకు ఇచ్చినాను కూడా అనొచ్చు, లైక్ కొన్ని ఆక్వర్డ్ సీన్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా ఉంటాయి. అండ్ ప్రిడిక్టబుల్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించేస్తాను. కొన్ని సెన్స్ అనిపించలే, కొన్ని సీన్స్ కూడా ఎందుకు ఎట్లా చేస్తారో అనిపించింది ఎండింగ్లో. సో అవి కూడా 4 కారణాల వల్ల తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఓవరాల్గా చూస్తే మాత్రమే మూవీ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ అంటాను. 120 బహదూర్ చూడండి అనేసి ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. సో ఫైనల్గా ఇది నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రివ్యూ. నచ్చింది మంచి చెప్పేసి మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.